అధికారులకు ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నేను 2 నిమిషాలనే ముగిస్తాను. మన గౌరవ మంత్రి గారు చాలా విషయాలు స్పష్టంగా చెప్పినారు. కాకపోతే ఈ జిల్లాలో ఇద్దరు ముఖ్యమైనటువంటి శాఖ ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి నల్లగొండ ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో తీసుకువెళ్ళేటటువంటి వారి భుజస్కంధాల మీద మోసుకొని వెళ్తున్నారు. అందుకు వారి మన అందరి తరఫున మరొక్కసారి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ డిండి లాంటి ప్రాజెక్టు వస్తని మేము కళ్ళలో కూడా కనలేదు. మేము కళ్ళలో కూడా డిండి ప్రాజెక్టు ఇస్తారని ఊహించలేదు సార్. 10 సంవత్సరాల్లో దాన్ని పక్కకు పడేసినటువంటి ఇవాళ డిండి ఎత్తిపోతుల పథకాన్ని నేను, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మా అన్న రఘువీర్ రెడ్డి గారు ముగ్గురం కలిసి అడగగానే మా గౌరవ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఆ ప్రాజెక్టును ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెచ్చి ఒప్పించి ఇవాళ 3,50,000 ఎకరాలకు సాగరించే గొప్ప ప్రాజెక్టు ఈ జిల్లాను అందించినందుకు వారికి మనస్ఫూర్తిగా మా తరపున మా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎస్ఎల్బీసీని పూర్తి చేయండి సార్. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్లు 2 లిఫ్ట్ ఇరిగేషన్ ఆల్రెడీ ఇనాగ్రేషన్కి వచ్చే నెల మేలో ఒకటి, అదేవిధంగా ఆగస్టులో ఒకటి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి కాబోతున్నాయి. మిగతా లిఫ్ట్ ఇరిగేషన్ నూతనంగా 2 లిఫ్ట్ ఇరిగేషన్ అడిగినాను, మిగతా కూడా పూర్తి చేయాలి. మా ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు ఇంతకుముందే చెప్పినారు, దేవరకొండ లాంటి ప్రాంతం గిరిజన ప్రాంతం అనేటువంటి ప్రాంతంలో ఇవాళ సాగునీరు వచ్చడానికి సంతోషపడుతున్నాం. అదేవిధంగా ఏదైతే దేవరకొండ ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి రోడ్లతో పాటుగా దేవరకొండలో రెవెన్యూకి సంబంధించిన డివిజన్ ఆఫీస్ కూడా ఇవాళ ఆర్డీఓ ఆఫీస్ కూడా నూతన భవనం లేదు, ఎంఆర్ఓ ఆఫీసులు నూతన భవనం లేదు, ఎంపీడీఓ ఆఫీసులు లేవు. కాబట్టి దయచేసి ఆర్ఎండ్బి మంత్రి గారు మన జిల్లా మంత్రివర్యులు ఈ జిల్లాకు అంత మనగా ఉన్నటువంటి సమస్యలు తెచ్చిన వ్యక్తి కాబట్టి వీటన్నిటిని మంజూరు చేయవలసిందిగా వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు మీ అందరితోటి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులం, పార్లమెంట్ సభ్యులం అందరూ కూడా కలిసి కట్టుగా ఈ జిల్లా అభివృద్ధి ముందుకెళ్తాం. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో ఈ జిల్లాని నిర్లక్ష్యం చేసి ఎస్ఎల్బీసీని డిండి లాంటి ప్రాజెక్టును మూలపడేసినటువంటి వారికి అందరూ కూడా ప్రజలు బండకేసి కొట్టినారు. భవిష్యత్తులో కూడా మళ్ళా తిరిగి వచ్చే ఎన్నికల నాడు 12 పార్లమెంట్ సీటుతో పాటుగా 12 అసెంబ్లీ సీటుతో పాటుగా 2 పార్లమెంట్ సీటు గెలిపించేటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ